ధూళికి వదిలేసి పోతే పోన్లే ఆడి పాపాన్ని ఆడిపోతాడని నేను అనుకుంటానా? నా రాముడికి నేను చేయగలిగేది ఏంటి? నేను నిలబడ్డాను ఆ రోజు. లేదు మహేష్, నువ్వు చేసింది పొరపాటనంటే, లేదండి మీ మనసు నాకు తెలుసు, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, నాకు మీరంటే బాగా గౌరవం అన్నారు. సరే, అది పక్కన పెట్టేశాం. నేను అప్పుడు ఏం చేశానంటే ఇదన్నీ పక్కన పెట్టి, ఏ ప్రాంతంలో అయితే రాముడిపై వివాదం వచ్చిందో ఆ ప్రాంతంలోనే ఒక పాదయాత్రగా చేసి అందరి మనస్సుల్లో ఉండేటువంటి ఆ కల్మషాలు తొలగిద్దామని ఓ పాదయాత్రగా మన కొండకి యాదాద్రి వెళదామని అనుకున్నాను. పోలీసులు వచ్చి నన్ను మీరు వెళ్ళడానికి లేదన్నారు. ఇదేంటండి, ఇది భారతదేశమా, ఆఫ్ఘనిస్తానా, లేకపోతే కాబూలా, లేకపోతే కాందహారా, ఎక్కడున్నాను నేను, వెళ్ళకూడదని మీరు ఎందుకు అంటున్నారు అని అడిగాను. లేదండి మీరు ఒకసారి ఆలోచన చేయండి, మళ్ళీ ప్రభుత్వానికి మీకు ఇబ్బంది వస్తుంది. అరే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? ప్రజలు బాగుండాలని ఏం చేస్తే అది ప్రభుత్వానికి మంచిదే కదా. సో మీరు ప్రభుత్వానికి తెలియజెప్పండి. యాజ్ ఏ పరిపూర్ణానంద స్వామిగా దీని వెనక ఏ మోటివేషను, ఏ అజెండా లేదు. స్పష్టంగా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పాదయాత్ర చెయ్యనివ్వకపోతే నాలో డిఫరెంట్ మోటివ్ని మీరు ప్లాంట్ చేసినట్టు అవుతుంది. అలో మీ టు డూ వాట్ ఐఎమ్. నేను ఒక్కడికే వెళ్తాను, నేనేమి దండుని తీసుకెళ్ళను. నేను నామం చెప్పుకుంటూ నేను వెళ్తానని అన్నాను. సరే వాళ్ళు అది ఇది అన్నారు. సరే దాంతో నేను వెళ్ళాలని పట్టుబట్టాను. దాంట్లో నన్ను బహిష్కరించారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి పరిపూర్ణానంద్ అలాగని బహిష్కరిస్తున్నామని ఆయన ఏం చెప్పలేదు. కానీ నా మీద రకరకాల కేసులు పెట్టారు. ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు, ఈయన ఇలాగని. కానీ కోర్టులో వాళ్ళు అడిగారు, ఒక్కటి తీసి చూపించండి ఆయన ఏది వివాదం చేస్తాడు. వివాదం ఆయన చేయడు, వివాదం ఉన్నదాని మీద ఆయన ప్రతిఘటిస్తారు, వివాదం పైన ఆయన స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు. అదే మాకు కనపడుతూ వచ్చింది అనేటువంటిది కోర్టులో కూడా ఆ వాదన తీసుకొచ్చి చెప్పి ఆ కేసును కొట్టేశారు. తర్వాత నేను మళ్ళీ తిరిగి తెలంగాణ వెళ్ళడం జరిగింది. ఇది జరిగింది. ఓకే. దక్షిణాదిలో వచ్చిన ప్రధానమైనటువంటి సమస్య హిందుత్వ అన్నటువంటి కాన్సెప్ట్ నార్త్ ఇండియాలో ఉన్నదానికి ఇక్కడికి పూర్తి భిన్నంగా ఉంది. దానికి కారణమైంది ఏంటంటే ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలలో హిందుత్వ అన్నటువంటి దాని మీద కంటే కూడా ఇతర మత మార్పిడులు కావచ్చు, లేకపోతే కనుక అసలు హిందుత్వం మీద ఒక వ్యతిరేకత అన్నటువంటి దాన్ని ఆయా వర్గాల్లో ఎన్నో ఏళ్ల నుంచి తీసుకురాబడింది. లైక్ డిఎంకే తీసుకొచ్చిన, లేకపోతే ఎక్కడైనా కూడా కొన్ని ఇప్పుడు ఆయా సామాజిక వర్గాలు హిందుత్వ వైపుకి వస్తాయి అనుకుంటున్నారా? అసలు ఎందుకని దళిత బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఆ విధమైనటువంటి రివర్స్ రూట్లోకి రావడం? లేదండి, మనం ఒక అపోహలో ఉండిపోతున్నాం.